హాయ్ గాయ్స్ వాట్సాప్ ఎలా ఉన్నారు? నా పేరు హుస్సేన్. మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క పల్సులేటర్కి 2 రోల్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఈ విధంగా రోల్స్ అనేది ఊడిపోయి లోపలైతే పడిపోయి ఉంటుంది. దీనికి ఏం చేయాలి మరియు దీన్ని ఎలా మార్చాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఫ్రెండ్స్, చాలామంది అయితే ఇలాంటి వీడియోస్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసరికి చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త అయితే చేంజ్ చేయడం లేదు, దానికి ఆల్టరేషన్ అనేది చేస్తున్నారు. ఆ బటన్స్ అనేది అరిగిపోయి ఉంటాయి. ఆ బటన్స్కి వచ్చి చాలామంది ఏం చేస్తున్నారంటే దానికి ఐరన్ టీ స్క్రూలు వేసి హోల్ పెట్టి ఆ స్క్రూ ఫిక్స్ చేసిన తర్వాత ఆ పల్సరేటర్కి అయితే ఫిక్స్ చేస్తున్నారు. అలా ఫిక్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఇప్పుడు రోల్ అరిగిపోయిన ప్లేస్లో మీకు పల్సులేటర్ అంటే మిషన్ ఉంటుంది కదా రౌండ్గా తిరిగేది, అది పూర్తిగా అయితే అరిగిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీ రోల్స్ అనేది వేసేదానికి అవకాశం కూడా లేకుండా అయితే అది అరిగిపోతుంది. కాబట్టి మీరు ఇలాంటి ఆల్టరేషన్లు ఇలాంటివి చేయకుండా మీరు రోల్స్ అనేది కొత్తవి వేయడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్. లేదంటే మీ యొక్క వాషింగ్ మిషన్ పల్సులేటర్ కూడా అది తిరుగుతుంది కదా ఫ్రెండ్స్, ఇట్లు అటు లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతుంది కదా, ఆ పల్సులేటర్ని మార్చాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోలు చూసి దాన్ని ఆల్టరేషన్ అయితే చేయకండి. ఆ రోల్స్ అనేది ఖచ్చితంగా మీరు కొత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ రోల్స్ అనేది వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి మరియు వాటిని ఎలా చేంజ్ చేయాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ యొక్క డోర్ ఓపెన్ చేస్తాను చూడండి. చూడొచ్చు మీరు, రోల్ అనేది ఒకటి ఊడిపోయింది. ఇక్కడ గ్యాప్ అనేది కనపడుతుంది కదా, దీంట్లోంచి అయితే రోల్ ఊడిపోయి లోపల అయితే పడిపోయింది చూడండి. ఈ విధంగా అయితే రోల్ ఉంటుంది స్టార్టింగ్లో, ఈ విధంగా అయితే ఊడిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి పైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది. దాన్ని అయితే ఈ విధంగా స్క్రూ డ్రైవర్ లేదా టెస్టర్ పెట్టి ఓపెన్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ లేదా టెస్టర్ పెట్టి ఓపెన్ చేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు, ఈ విధంగా క్యాప్ అయితే ఉంటుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత 10 బిట్ టీ బిట్ అంటారు, లేదంటే 1011 స్పానర్ అనేది ఉంటుంది. అది పెట్టి మనకి గడియారం ఏ పైకి ఎటువైపుగా అయితే తిరుగుతుందో దానికి ఆపోజిట్లో అయితే తిప్పాలి. గడియారం మనకి రైట్లోకి అయితే తిరుగుతుంది కదా, ఇది వచ్చేసరికి మనకి లెఫ్ట్లోకి అయితే తిప్పితే ఓపెన్ అవుతుంది. పూర్తిగా బోల్ట్ అనేది లూజ్ అయిపోయినంత వరకు అయితే ఈ బిట్టు కానీ లేదంటే స్పానర్ కానీ పెట్టి దీన్ని అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా పైకి అయితే లాగితే అది ఊడొస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. నేను ఈ బోల్ట్ అయితే పూర్తిగా లూజ్ చేసేసాను. లూజ్ చేసిన తర్వాత దీన్ని అయితే పల్సులేటర్ని ఇట్లా పట్టుకొని పైకి అయితే లాగితే ఊడొచ్చేస్తుంది. ఇట్లా ఊడి వచ్చిన తర్వాత మనం వచ్చి ఏం లేదు ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ మనకు ఊడిపోయింది. ఇప్పుడు మనం దీనికి వచ్చేసరికి ఫస్ట్ మనకి వెనక్కి తిప్పుకోవాలి పల్సులేటర్ని. దీన్ని పల్సులేటర్ అంటాము. దీని అయితే ఇట్లా వెనక్కి తిప్పుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు 2 స్క్రూస్ అయితే ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 రోల్స్కి అయితే స్క్రూస్ ఉంటాయి. మరియు ఈ రోల్ యొక్క బటన్ చూడొచ్చు మీరు, అరిగిపోయింది. ఇటు సైడ్ చూడండి బాగుంది. మరియు దీంతోపాటు నేను కొత్త రోల్స్ అయితే తీసుకొని వచ్చాను. ఈ కొత్త రోల్స్ వచ్చి దీనికైతే సరిపోవు, ఎందుకంటే నేను వచ్చి మామూలుగా 8 కిలోస్ మిషన్ అని అనుకున్నాను, కానీ ఇది వచ్చి 10 కిలోస్ మిషన్ కాబట్టి ఈ రోల్స్ అయితే కొంచెం చిన్నవి ఉన్నాయి. దీనికి చూడొచ్చు మీరు, బటన్స్ అయితే బాగా అరిగిపోకుండా కరెక్ట్గా ఉన్నాయి. కొత్తది కాబట్టి, పాత దానికి అయితే అరిగిపోయింది చూడొచ్చు మీరు. ఓకే, ఇది చూడండి కొంచెం చిన్నది కూడా ఉంది. కాబట్టి ఈ రోల్స్ అనేది మార్చాలా, వేరేది మార్చుకొని వస్తాను నేనైతే. మీ యొక్క మిషన్ ఏ సైజు ఉంటే మీరు దాన్ని బట్టి ఆ రోల్స్ అయితే తెచ్చుకోండి. చూడొచ్చు ఇప్పుడు నేను వేరే రోల్స్ అయితే తెచ్చాను. ఈ రోల్స్ వచ్చేసరికి మనకి సేమ్ టు సేమ్ దాని యొక్క రోల్స్ సైజు, దానికి బటన్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మనము ఈ 2 స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ 2 స్క్రూలు అయితే మనం సేమ్ ఇంతకుముందు బోల్ట్ అయితే ఇటు సైడ్కి తిప్పి ఓపెన్ చేసాము, అటు సైడ్కే ఈ స్క్రూస్ కూడా తిప్పితే వచ్చేస్తుంది. ఈ స్క్రూస్ వచ్చేసరికి 2 అయితే మనం రోల్స్ మార్చాలనుకుంటే 2 రోల్స్ ఒకేసారి మార్చాలి. ఎందుకంటే ఒకటి కొత్తది వేసామంటే ఒకటి సగం అయితే అరిగిపోయి ఉంటుంది. కాబట్టి మళ్ళీ 2 రోల్ కదా అయితే అరిగిపోతుంది. కాబట్టి మనం ఆ పాత రోల్ 2 తీసేసి కొత్త రోల్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీ స్క్రూలు అయితే ఓపెన్ అయిపోయాయి. స్క్రూలు ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టిక్ది అయితే పైకి లాగితే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఎందుకంటే వాటర్లో తడిసి అక్కడ కొద్దిగా అది శుద్ధ అనేది పట్టుంటుంది కాబట్టి అదైతే సరిగ్గా రాదు. కొంచెం గట్టిగా స్క్రూ డ్రైవర్ కానీ పెట్టి కొద్దిగా అయితే ప్రెస్ చేస్తే అదైతే ఓపెన్ అయిపోయి వచ్చేస్తుంది. మనం చాలా ఈజీగా అయితే తీసేయచ్చు. ఇట్లా లూజ్ నేను స్క్రూ డ్రైవర్ పెట్టి లేపితే వచ్చేస్తుంది. వచ్చేసింది. ఇది వచ్చేసిన తర్వాత మనము దానికి ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి.
క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పక్క రోల్ కూడా ఒకేసారి ఓపెన్ చేసేయాలి. చూడొచ్చు మీరు ఈ పక్క స్క్రూస్ కూడా రెండు అయితే ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రోల్కి చూడొచ్చు రెండు పక్కల బటన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఈ బటన్స్ వచ్చి ఒక పక్క వచ్చి మనకి డబ్బీ పెట్టినట్టు ఉంటుంది. చూడొచ్చు అక్కడ బ్యాక్ ఒక చిన్న హోల్ అయితే కనపడుతుంది. ఆ హోల్లోకి అయితే ఒక బటన్ని లోపలికి పంపించాలి. ఇంకొక బటన్ వచ్చి ఈ ప్లాస్టిక్ మనం ఓపెన్ చేసాం కదా, అక్కడ ఒక గ్యాప్ ఉంటుంది, దాంట్లో అయితే కూర్చునేస్తుంది. కూర్చున్న తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ఆ ప్లాస్టిక్ది చిన్నది ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే పెట్టేసి ఈ స్క్రూస్ అయితే రెండు ఫిక్స్ చేసేయాలి. ఇంతకుముందు మనం ఎలా ఓపెన్ చేసామో దానికి ఆపోజిట్లో టైట్ చేస్తే ఈ రెండు స్క్రూస్ అనేవి టైట్ అయిపోతాయి. ఈ విధంగా మనము రెండు పక్కల రోల్స్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత మనమైతే సేమ్ టు సేమ్ ఇంతకుముందు పల్సరేటర్ అయితే ఏ విధంగా తీసామో అదే విధంగా పెట్టాలి. ఇప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు రెండు రోల్స్ మార్చడానికి ఫస్ట్ వచ్చి మనం ఒక రోల్ అయితే చేంజ్ చేసాము. ఇక రెండో రోల్ వచ్చేసరికి మనం మార్చేద్దాం అది కూడా. ఇప్పుడు చూడొచ్చు ఈ రోల్ కూడా మనమైతే ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఈ రోల్ కూడా ఓపెన్ చేసేసి సేమ్ టు సేమ్ ఇంతకుముందు అయితే ఆ రోల్ ఎలా ఓపెన్ చేసామో అదే విధంగా అయితే ఈ రోల్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీకు రెండో రోల్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా పల్సరేటర్ అయితే మనము ఎలా ఉందో అలాగైతే కూర్చోబెట్టేద్దాం. ఇప్పుడు మనం పల్సరేటర్ వచ్చేసరికి ఏమైనా డస్ట్ ఉంటే బాగా క్లీన్ చేసుకోవాలి. దీనికైతే ఎటువంటి డస్ట్ లేదు, ఎందుకంటే ఇది కొద్దిగా కొత్త వాషింగ్ మిషన్ కాబట్టి దీనికి రోల్స్ మాత్రమే కానీ డస్ట్ అయితే ఏం లేదు. రోల్స్ కూడా చూడండి బాగా ఫ్రీగా అయితే తిరుగుతున్నాయి. ఓకే, ఈ విధంగా తిరిగేటట్టు అయితే ఫిక్స్ చేయాలి. ఇటు తిప్పితే రోల్స్ అనేది ఫ్రీగా తిరగాలి. ఓకే, ఇప్పుడు మనమైతే మళ్ళీ వాషింగ్ మిషన్ యొక్క పల్సరేటర్ అనేది ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ పల్సరేటర్ వచ్చి ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నిందో అదే విధంగా అయితే ఫిక్స్ చేస్తాను. చూడొచ్చు, ఇది ఊరికే అట్లా పెట్టి కొద్దిగా సెంటర్లో అది సాఫ్ట్ ఉంటుంది కదా, దాంట్లో కూర్చోబెట్టాలి. దాంట్లో కూర్చోబెట్టి కొద్దిగా ఇట్లా అట్లా కదిలిచ్చి లోపలికి ప్రెస్ చేస్తే మళ్ళీ ఎట్లుందో అట్లే పోయి కూర్చునేస్తుంది. అట్లా కూర్చున్న తర్వాత సేమ్ టు సేమ్ ఇంతకుముందు అయితే మనం ఏ టీ బిట్ అయితే ఓపెన్ చేసామో అదే టీ బిట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు క్లాక్ అయితే అదే గడియారం ఏ పక్కకైతే తిరుగుతుందో ఆ పక్కకైతే దాన్ని తిప్పితే సేమ్ టు సేమ్ అదే విధంగా ఇంతకుముందు ఎలా ఓపెన్ అయిందో అదే విధంగా అయితే టైట్ అయిపోతుంది. ఇలా టైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వచ్చేసరికి అక్కడ చిన్న క్యాప్ అయితే ఎలా ఉందో సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే కూర్చోబెట్టేయాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది టైట్ చేసేటప్పుడు ఇంకొక చిన్న విషయం, ఇది ఫుల్ టైట్ చేయడానికి కిందది కూడా తిరుగుతుంది టైట్ అవ్వకుండా. దాన్ని అయితే కొద్దిగా ఒక చేత్తో పట్టుకొని ఫుల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ మనం క్యాప్ అయితే కూర్చోబెట్టేస్తాం. దానికి చిన్న చిన్న పాయింట్స్ అయితే 3 ఉంటాయి. సేమ్ టు సేమ్ అదేవిధంగా దానికి కూడా 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్లలో 3 పాయింట్స్ కూర్చునేటట్టు అయితే క్యాప్ పెట్టాలి. ఓకే, అలా కూర్చోబెట్టి లోపలికి అయితే గట్టిగా ప్రెస్ చేస్తే కూర్చునేస్తుంది. ఓకే, చూడండి పల్సరేటర్ కూడా ఇట్లు అట్లయితే ఫ్రీగా తిరిగేటట్టు కొద్దిగా చూసుకోవాలి. మనం ఏమైనా అడ్డం ఏమైనా ఉంటే కొద్దిగా అయితే తగులుకుంటుంది. ఓకే, పల్సరేటర్ యొక్క రోల్స్ కూడా ఫ్రీగా తిరుగుతాయి. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్.